ప్రఖ్యాత జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సముద్ర తీరంలోని పూరీ నగర వీధులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో రద్దీగా మారాయి. ఈ రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షలాదిగా భక్తులు చేరుకోగా ఇంకా పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు. ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథచక్రాలు ఇవాళ కదలనున్నాయి. ఇందుకోసం విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పూరీ ఆలయం ప్రధాన పరిపాలకుడు తెలిపారు. రథయాత్రకు ముందు నిర్వహించే క్రతువులు తెల్లవారుజాము నుంచే మొదలైనట్లు ఆయన తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జగన్నాథుడితో పాటు ఆయన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రాదేవి రథచక్రాలు కదులుతాయని పూరీ ఆలయ వర్గాలు తెలిపాయి. ఇవాళ మొదలయ్యే రథయాత్ర జూలై 8న గుండిచా ఆలయం నుంచి 3 రథాలు తిరిగి పూరీ ఆలయానికి చేరుకోవడంతో ఈ వేడుక పూర్తవుతుంది. రథయాత్ర సజావుగా సాగేందుకు పూర్తిగా సిద్ధమైనట్లు పోలీసులు చెప్పారు. భక్తుల నుంచి కూడా పూర్తి సహకారం అందుతున్నట్లు తెలిపారు. 8 కంపెనీల కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలతో సహా 10,000 మంది పోలీసులను మోహరించారు. రథయాత్రను నిశితంగా పర్యవేక్షించేందుకు మొదటిసారి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఒడిశా డీజీపీ తెలిపారు. పూరీ నగరంతో పాటు కోణార్క్ రోడ్లపై 275 కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఆలయం ముందు రథయాత్ర సాగే మార్గంలో రూఫ్ టాప్ పై ఎన్ఎస్జీ స్నిప్పర్ కమాండోల పహారా ఉంటుందని డీజీపీ ప్రకటించారు.
मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् आवाप्तं तुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं